ఒక 5-6 ఏళ్ళుగా అంటే ఈవెన్ ఒక 6-7 ఇయర్స్ నుంచి కూడా అప్పట్లో హీరోయిన్స్గా ఉన్నవాళ్ళు ఇప్పుడు మదర్ క్యారెక్టర్స్ చేస్తున్నారు. రమ్యకృష్ణ గారు, నదియా, ఇంకా అట్లా ఐ కెన్ రిలేట్ రాశి, ఇలా చాలామంది దే ఆర్ ప్లేయింగ్. అండ్ కొత్త కొత్త వాళ్ళు వచ్చారు మదర్ క్యారెక్టర్స్, ప్రగతి లాంటి వాళ్ళు, ఇంకా ఐ డోంట్ రిమెంబర్ కొద్ది మన పవిత్ర. ఇలా నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే వీళ్ళందరూ రావటం వల్ల మీకేమైనా క్యారెక్టర్స్ రోల్స్ రావటం తగ్గిపోయాయా, లేకపోతే సీరియస్గా మీరు ప్రాపర్టీ లాగే మనల్ని యూజ్ చేస్తున్నారు, పెద్ద క్యారెక్టర్స్ లేవు కాబట్టి? 100% వాళ్ళ మీద నాకు జాలేస్తుంది. వాళ్ళు చూస్తే నాకు కాంపిటీషన్గా ఉన్నట్టు నాకు అనిపించలే. ఎందుకంటే నేను చేసే క్యారెక్టర్ ఒక నా ముందు జయసుధ గారు చేశారు, మంచి మంచి క్యారెక్టర్స్ చేశారు. ఆ తర్వాత నా వరకంతా ఆగిపోయింది. నేను చేసే క్యారెక్టర్స్ ఇప్పుడు ఎవరు చేశారు లెక్క చూపించండి. ఒక ప్రగతి అవ్వనండి, ఒక పవిత్ర లోకేష్ అవ్వనండి, ఒక తులసి అవ్వనండి, నదియా గారు అయినా ఆవిడ హీరోయిన్గా చేశారు. అన్నీ అత్తారింటికి దారేదిలాగా రాదు కదా. అదొకటి వన్ ఆఫ్ ద కైండ్ మూవీ అది. నాకు అది అలాంటిది అది పొగరు అనుకుంటారు చాలామంది, కానీ ఐఎమ్ సో కాన్ఫిడెంట్. వీళ్ళని చూసి నాకు ఐ పిటీ ఆన్ దెమ్. వీళ్ళు ఊరికే వెళ్ళిపోయి ఒక ప్రాపర్టీ లాగా నించుంటున్నారు అంటే మేబీ వాళ్ళ కష్టాల వల్ల అలా నించుంటున్నారో, లేకపోతే అది వాళ్ళ పర్సనల్ అది. బట్ ఐ డోంట్ వాంట్ టు టాక్ అబౌట్ దేర్ పర్సనల్. అది వాళ్ళకి ఇష్టం, వాళ్ళు చేస్తున్నారు, ఇట్స్ దేర్ విష్. బట్ నా వరకు నేను చేయలేను. అది డైరెక్టర్ వచ్చి యాజ్ అ ప్రొడ్యూసర్ నువ్వు ₹1,00,00,000 ఇస్తామమ్మా, నువ్వు వచ్చి ప్రాపర్టీ లాగా నించోమంటే నాకు ₹1,00,00,000 అవుతుంది, నా ప్రాపర్టీ లాగా నేను రాను అంటాను. నేను నాకు నా క్యారెక్టర్ ఏంటని ముందు అడుగుతా. ఈ మధ్య శ్రీమంతుడు సినిమాలో కూడా మీకు అడిగారు, ఆఫర్ వచ్చిందంట కదా, అదే మహేష్ బాబు వాళ్ళ మదర్ క్యారెక్టర్. కానీ నేను చేయలే, ఎందుకంటే ఏమీ లేదు. ఊరికే నేను వెళ్ళి అక్కడ నించోడానికి ఎందుకు. అదే మహేష్ బాబు గారితో వంశీ తల్లిగా చేశాం. మురారీది చూసారంటే ఒక ఇంపార్టెన్స్ ఉంది, అత్తడు చూసారంటే ఒక ఇంపార్టెన్స్ ఉంది, దూకుడు చూస్తే ఒక ఇంపార్టెన్స్ ఉంది. అలా అన్నప్పుడు నేను వెళ్ళి మహేష్ బాబు పక్కన నించోడానికి నేనెందుకు? నా బదులు వేరే చిన్న ఆర్టిస్ట్ని పెడితే వాళ్ళు బతుకుతారు కదా. ఓకే, సో యూ జస్ట్ డోంట్ వాంట్ టు బి అ ప్రాపర్టీ, అంతే. మీకంటూ ఒక స్ట్రాటజీ ఉంది, ఒక స్టేటస్ ఉంది, ఒక క్వాలిటీ ఉన్న క్యారెక్టర్ అవసరం అందులో. అది 2 సీన్ అవ్వండి, 2 సీన్ చేసినా కూడా అందులో ఇంపార్టెన్స్ ఉంది. ఆ క్యారెక్టర్ నేనే చెయ్యాలనుకుంటే 100% నేను చేస్తా. ఐ నో, నాకు నా మీద నమ్మకం ఉంది, నాకు నా మీద కాన్ఫిడెన్స్ ఉంది, ఈ క్యారెక్టర్కి నేను న్యాయం చేయగలుగుతానని. కానీ ఇంపార్టెన్స్ ఉంటే చాలు. ఊరికే తీసుకొచ్చి ఒక డైలాగ్ లేదు, ఏం లేదండి వాళ్ళ పక్కన నించోండి అంటే నో. లిటరలీ నేను చేయి చూపిస్తా, వద్దండి నమస్కారం మీరు వెళ్ళండి అంటాను నేను. దానివల్ల అది పోహర్ అనుకుంటారో, లేకపోతే ఈవిడ లేకపోతే సినిమా ఇండస్ట్రీ లేదనుకుంటారో, వద్దు. సో లాస్ట్ మూవీ ఏంటి మీది అట్లా అంతే అంటే మీకు నిజంగా సంతృప్తినిచ్చి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఇందులో నిజంగా కరెక్ట్గా మంచి క్యారెక్టర్ ఉంది నాకు అని అనుకున్న మూవీ ఏంటి మీది? లాస్ట్ మూవీ అంటే ఈ మధ్యకాలంలో అలాంటిది 5-6 ఏళ్ళుగా లేదు ఏదో చేస్తున్నాం. ఎప్పుడు విచ్ వాజ్ ద లాస్ట్ ఫిల్మ్ దట్ యు రిమెంబర్? అది కూడా ఇంకా మైండ్లో రాలేదు, తెలీదు. ఎందుకంటే ఏదో చేస్తున్నావు అని, కానీ చేసే ప్రతి క్యారెక్టర్స్ ఒక ఇంపార్టెన్స్ ఉంది. ఇప్పుడు మొన్న ఆమె అతడైతేనే ఒక క్యారెక్టర్ చేసాం, కొత్త అబ్బాయి డైరెక్టర్, కూచిపూడి డాన్సర్ అబ్బాయి హీరో, నేను తనిఖీల భరణి గారు. అలాగే ఇంకో పిక్చర్ ఇప్పుడు తనిఖీల భరణి గారు, నేను అవసరాల శ్రీనివాస్ హీరో. ఆ పిక్చర్ చేస్తున్నాం, ఇద్దరికి ఒక ఇంపార్టెన్స్ ఉంది. వాళ్ళు ఫాదర్ మదర్ ఏంటంటే ఎప్పుడు లబలబల వాగుతూనే ఉంటారు. ఫాదర్కి క్వైట్ ఆపోజిట్గా ఏదో చెప్తూనే ఉంటారు, ఓకే, రాంగ్గా ఏదో ఆన్సర్ చెప్తూనే ఉంటారు. అలాంటి క్యారెక్టర్ ఒక ఇంపార్టెన్స్ ఉంది. అలా ఇప్పుడు అల్లరి నరేష్ ఇది చేస్తున్నాను, వడకత్తని సెల్ఫీ అని మలయాళ పిక్చర్ రీమేక్, అది చేస్తున్నాను. అది 2 days క్యారెక్టర్. 2 days అంటే ఒక 6-7 సీన్స్ ఉంటుంది, చాలా ఇంపార్టెంట్. ఆ క్యారెక్టర్ వల్ల సబ్జెక్ట్ ట్విస్ట్ ఉంది. ఓకే, అలాగా ఈ క్యారెక్టర్ నాకు కీ రోల్ కావాలి, హీరోయిన్ పక్కనే ఉండాలి, తల్లి ఇంపార్టెంట్ ఉండాలి అన్నది కాదు. ఎవరికి తల్లి లేకుండా ఉండరు కదా. వెరీ ట్రూ. అలా అన్నప్పుడు ఊరికే వెళ్ళి నించోవడం ఎందుకు అని నేను నేనే వద్దు అంటున్నాను. రోజుకు 10 మంది అడుగుతున్నారు, కానీ క్యారెక్టర్ ఏంటి అంటే వాళ్ళు చెప్పలేకపోతారు. అలా అన్నప్పుడు నా అందరు వద్దండి అంటాను. వేస్ట్, మీరు ఫోన్ చేయడం కూడా వేస్ట్. దానికి ఎవరైనా పెడితే వాళ్ళైనా బతుకుతారు కదండి అని. ఈ మధ్య మీరు ఓం నమో వెంకటేశ కూడా చేశారు.
అందులో కూడా మీకు యాక్చువల్గా ఏమి ఇంపార్టెన్స్ ఏమీ లేదు. ఇట్స్ జస్ట్ మీరు అక్కడ నిలబడతారు, మదర్. బట్ ఎందుకు చేశారు మరి ఆ క్యారెక్టర్? అది ముందు రోజు తిరుపతికి వెళ్ళాను. అంతకుముందు ఒక 1 వీక్ ముందు అక్కడ ఉన్నప్పుడు అడిగారు వాళ్ళే, నాకు తెలిసిన వాళ్ళే అడిగారు, అదేంటి నాగార్జున గారి పిక్చర్లో ప్రతి పిక్చర్లో ఉంటారు కదా మీరు, ఏదో రాఘవేంద్ర గారి పిక్చర్లో ఉంటారు, మీరు ఎందుకు లేదు ఇందులో అంటే, అందులో ఇంపార్టెంట్ పిక్చర్ మీరు లేరా అన్నప్పటికీ ఏమో ఇందులో పాత వాళ్ళు ఎవరిని పెట్టరు అన్నారు డైరెక్ట్ ముందు అన్నారు. సడన్గా నేను ఆ రోజు ఈవినింగ్ ఫ్లైట్కి చెన్నై వెళ్ళాలి, నెక్స్ట్ డే ఈవినింగ్ ఫ్లైట్కి వెళ్ళాలి. ఆర్కే నుంచి ఫోన్ వస్తుంది, ఇలాగ డైరెక్టర్ గారు అసిస్టెంట్ ఫోన్ చేసి, అమ్మ రేపు షూటింగ్ ఉంది ఎలాగా మీరు అని, రేపు ఊరు వెళ్దాం అనుకుంటున్నాను అంటే, లేదమ్మా రేపు షూటింగ్ ఉంది, డైరెక్టర్ గారు తప్పకుండా మీరు భరణి గారు ఉండాలి అనుకుంటున్నారు, మీరు చెయ్యాలి. రాఘవేంద్ర గారు ఇటు చూస్తే నాగార్జున గారు, సరే. సో సెంటిమెంట్తో చేశారు. సెంటిమెంట్, ఎందుకంటే ఇటు నాగార్జున గారితో 17 ఫిల్మ్స్ ఐ వర్క్డ్, అటు 14 ఫిల్మ్స్ రాఘవేంద్ర గారితో చేశాను. అంటే చెప్పుకోవడానికి ఒక ఇది ఉంది చూడండి, రెప్యూటెడ్ నేమ్ ఉంది. నేను నాగార్జున పిక్చర్లో చిన్న క్యారెక్టర్ అయినా పర్వాలేదు నేను చేసుకున్నాను, ఎవరో ముక్కుమొహం తెలియని వాళ్ళతో నేను వెళ్ళిపోయి ప్రాపర్టీ లాగా నించునే బదులు చెప్పుకోవడానికి కూడా నాకు అక్కడ ఏముండదుగా. ఏమంటే మీరు ఏం చేశారు అంటే, పలానా పిక్చర్లో నేను ఈ క్యారెక్టర్ చేశానంటే, చేశారా ఆ క్యారెక్టర్ ఉందా అందులో అని అడిగే పరిస్థితి ఇప్పుడు మనకే అసహ్యంగా ఉంది చెప్పుకోవడానికి. చెప్పడం లేదు కదా, చెప్పుకోలేము. అలాంటప్పుడు మనం ఎందుకు చేయడం? ఓకే, అందుకే నేను లిటరలీ మెల్లగా తగ్గించుకున్నాను. క్యారెక్టర్స్ ఇంపార్టెన్స్. సో ఇప్పుడు క్యారెక్టర్ ఇంపార్టెన్స్ ఉంటే యంగ్ డైరెక్టర్స్, కొత్త డైరెక్టర్స్, కొత్త యాక్టర్స్ ఎవరు వచ్చినా మీరు చేస్తారు. బట్ సినిమాలో ఇంపార్టెన్స్ ఉండాలి. ఇప్పుడు చరణం గచ్చామి అని ఒక పిక్చర్ చేసాం, అది పెద్ద కాంట్రవర్షియల్ కూడా వచ్చింది. అవును, అందులో మంచి క్యారెక్టర్ అది. ఈ మంచి కాలంలో నాకు కొంచెం తృప్తి ఇచ్చింది, సాటిస్ఫైడ్ క్యారెక్టర్ అంటే అది. ఎందుకంటే మదర్ అంటే కొడుకు కోసం ఏమైనా చేస్తారు, అంటే హస్బెండ్ కూడా తప్పు అనిపిస్తే తప్పు ఇది అని నిలదీసే క్యారెక్టర్. నాకు తృప్తిగా ఉంది అది. చాలా బాధపడ్డాను ఆ పిక్చర్కి ఎందుకు అని, ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తుంది అంటే. ఇప్పుడు లోకల్లో నడుస్తుంది అది, ప్రజెంట్ సిచ్యువేషన్లో నడుస్తుంది, ఆ ప్రాబ్లం నడుస్తుంది కాబట్టి దాని మీద చేస్తే తప్ప అని కూడా అనిపించింది. నా క్యారెక్టర్ వైజ్ చూస్తే అది తృప్తిగా ఉంది ఈ పిక్చర్. ఓకే. సో మ్యామ్, కొంతమంది దర్శకులు, కొంతమంది మహానటులతో మీకున్న అనుబంధం, ఒక్కోసారి ఈవెన్ క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ లేకపోయినా జస్ట్ అక్కడ కనిపించాలన్నా మీకు ఓకే, ఇఫ్ దే ఆర్ సంథింగ్ గ్రేట్ పీపుల్, పాత వాళ్ళు. అదే అంటున్నాను నేను. ఇప్పుడు అన్నట్టు రాఘవేంద్రరావు గారు, నాగార్జున, విశ్వనాథ్ గారు, కొంతమందితోనే ఉంటుంది, అంటే అందరితో రాదు కదా అది. ఎందుకంటే వాళ్ళు నన్ను ట్రీట్ చేసే విధం, నాకు ఇచ్చిన క్యారెక్టర్ ట్రీట్ చేశారంటే నాకు ఇచ్చిన క్యారెక్టర్ని బట్టి నేను యాక్ట్ చేసేది. వాళ్ళ డైరెక్షన్లో కానీ వాళ్ళతో కంబైన్ వర్క్ చేసేటప్పుడు నా కోస్టార్స్గా వాళ్ళు ఎలా నన్ను చూసుకున్నారని, నేను చేసే క్యారెక్టర్ని బట్టి కదా అక్కడ. ఇప్పుడు ఆ ఇంటిమసీ లేదు కదా. ముందు మెయిన్ కారణం క్యారవన్, అది సౌకర్యం కొద్దీ అనుకుంటున్నాం కానీ ఎవరి లోకం వాళ్ళదని వెళ్ళిపోతుంది, ఒక బాండింగ్ మిస్ అవుతున్నాం. వేప చెట్టు కింద కూర్చున్నప్పుడు అంత బాగుండేది, క్యారవన్కి వెళ్ళిన తర్వాత ఎవరి గొడవల్లో వాళ్ళు కూర్చున్నారు, అలా అయిపోయింది. ఒకరితో ఒకరికి కనెక్షన్ లేదు. ఇప్పుడు చాలామందికి పాత వాళ్ళ ఆర్టిస్టు ఎవరెవరి ఇల్లు ఎక్కడెక్కడ ఉంది, ఏ స్ట్రీట్లో ఉంది అని తెలుసు. కొత్త వాళ్ళకి మాకు కనెక్షన్సే ఉండట్లేదు, వాళ్ళు డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారు మాతో. అందుకే వాళ్ళు అలా ఉన్నప్పుడు మనం కూడా ఉన్నామనే అనిపిస్తుంది. మన ప్రైవసీని ఎందుకు పోగొట్టుకోవడం అని, పాత వాళ్ళతోనే ఈ బాండింగ్ ఉంటే చాలు, మనం ఈ రిలేషన్షిప్ ఇలాగే మెయింటైన్ చేద్దాం అని వచ్చేసింది. ఎప్పుడైనా బాధగా ఉంటుందా ఇవన్నీ చూసి? అంటే చేంజింగ్ ట్రెండ్స్ ఇన్ ద ఇండస్ట్రీ, అంటే మీరు చాలా గ్లోరియస్ పీరియడ్ చూశారు, అప్పటి గ్లోరియస్ పీరియడ్ని చూశారు, మధ్యలో మీడియవల్ పీరియడ్ చూశారు, ఇప్పుడు ఏంటి అంటే పతనం అయిపోతుంది, ఏంటి ఒక బాండింగ్ లేదు, రిలేషన్షిప్స్ లేవు, కొంచెం ఫ్రెండ్లీ నేచర్ లేదు, అట్లా ఏమైనా అనుకుంటున్నారా ఇండస్ట్రీలో? అనుకుంటున్నాం, అది బాధేసి అదే ఇలాగా మీలాంటి వాళ్ళు దొరికేటప్పుడు ఓపెన్ అప్ అవుతుంది. అదే చెప్తున్నాం కదా, ఒకళ్ళకొకడు. ఇప్పుడు నేను చంద్రమోహన్ 50 పిక్చర్లు ఇవాళ చేస్తున్నాం,
కలిసి 50 పిక్చర్లు కలిసి 50 పిక్చర్లు చేస్తున్నాం. ఇప్పుడు ఆక్సిజన్ ఏమో 50th మూవీ. దాసరి గారి డైరెక్షన్లో మేము సురేష్ కృష్ణ డైరెక్షను దాసరి గారి మూవీ ఫిలిం సిటీలో షూటింగ్, నైట్ షూటింగ్ చేస్తుంటే దాసరి గారు అడిగారు మమ్మల్ని కూర్చోబెట్టుకుని ఇలా బయట కూర్చునేవాడు. అదే ఈ పాత వాళ్ళకిను ఇప్పుడు వచ్చేవాళ్ళు ఏం చేస్తారో క్యారవన్లో కూర్చుని ఉంటారు. కానీ మేమందరం ఆ రోజు నేను, చంద్రమోహన్, సుత్తివేలు గారు, గుంటు హనుమంతరావు గారు, డైరెక్టర్ గారు దాసరి గారు, సురేష్ కృష్ణ గారు, తర్వాత చంద్రమోహన్ గారు, ఇంకా చాలామంది, శ్రీహరి, మేమందరూ నైట్ షూటింగ్ చేస్తుంటే బయట చైర్ వేసేసుకుని ఫిల్మ్స్ ఎవరి కాళ్ళు క్యారవన్ ఉంది కానీ బయట కూర్చున్నాం. అదే అప్పట్లో ఉన్న బాండింగ్. బయట కూర్చుని మాట్లాడుతుంటే డైరెక్టర్ గారు నన్ను అడిగారు, తనతో ఎన్ని పిక్చర్లు చేసావు సుధా అన్నారు. సార్ 47, 48 అయిపోతుంది సార్ అంటే, మీ ఇద్దరిది 50th మూవీ నా డైరెక్షన్లో చేస్తాను, మీ ఇద్దరికి సన్మానం చేస్తాను అన్నారు. కానీ అది ఏఎం రత్న గారు పిక్చర్లో చేస్తున్నాం. ఇప్పుడు గోపిచంద్ తల్లిదండ్రులుగా ఆక్సిజన్ చేస్తున్నాం 50th మూవీ. ఎంతమంది అలా చేశారు? ఇప్పుడు నేను అనుకున్నా కూడా నేను చేయలేను. ఇప్పుడు ఉన్న ఆర్టిస్ట్తో వర్క్ చేశానంటే అది 1, 2 మించిపోతే ఒక 5 చేస్తాను. తర్వాత వస్తుందో రాదో తెలియదు. అది నా లక్ను ఉండాలి, నేను చెయ్యాలి. ఈ బాండింగ్ మిస్ అవుతుందే అని ఫీలింగ్ ఉంది. సో మరి డిటాచ్డ్ అయిపోతున్నారు. దట్స్ రీజన్ వై అంటే మీకు అందుకనే ఇండస్ట్రీతో ఈ మధ్య కొంచెం స్ట్రింగ్స్ తెగిపోతున్నాయి అని అనుకోవచ్చా? తెలుగు, ఎస్పెషల్లీ తెలుగు ఇండస్ట్రీతో. నాట్ ఓన్లీ తెలుగు, ఈవెన్ తమిళ్లో కూడా ఏమవుతుందంటే, అయ్యో ఇది వెళ్ళిపోతుందా, ఎక్కడికి వెళ్తుంది, ఏమవుతుంది? అయ్యో ప్రొడ్యూసర్ బాగుంటే మన నలుగురికి పని దొరుకుద్ది కదా, లాస్ అవుతుంది. మంచి క్యారెక్టర్ పడట్లేదే కానీ మన గురించి ఆలోచించే బదులు ప్రొడ్యూసర్ గురించి కూడా ఆలోచిస్తున్నాం. భయం ఉంది, ఆటోమేటిక్గా భయం ఉంది. ఇది ఎక్కడికి తీసుకెళ్తుంది? అడ్వాన్స్గా వెళ్ళే కొద్దీ మనకి బ్యాడ్ టైం స్టార్ట్ అయినట్టే అనిపిస్తుంది. సో మరి ఇప్పుడు ఏంటి మ్యామ్ మీ డెసిషన్ ఏంటి? అంటే ఓన్లీ ఇంకా ఈ కైండ్ ఆఫ్ మొడాలిటీకి స్ట్రిక్ అయి ఉన్నారా? మంచి క్యారెక్టర్స్ వస్తే చేస్తా, లేకపోతే చేయను, ఇంకా ఇట్స్ ఓకే ఈవెన్ ఇఫ్ ఐ డోంట్ వర్క్. క్వైట్ సాటిస్ఫైడ్. మనీ వైస్ నాకు నేను డిమాండ్ చేయను. అప్పుడే పీక్లో ఉన్నప్పుడు కూడా నేను డిమాండ్ చేయలే. చేసుంటే నేను ఎప్పుడో ప్యాకప్ చేసి పంపించేవాళ్ళు. నేను అదే చెప్తున్నాను కదా, డైరెక్టర్ ఆర్టిస్ట్, ప్రొడ్యూసర్ ఆర్టిస్ట్. అమ్మ నేను ఇవ్వలేను అంటే కూడా వదులుతా. కానీ ఎందుకంటే ప్రొడ్యూసర్ బాగుంటే మళ్ళీ 2 పిక్చర్లు చేస్తారు, ఇంకా 10 మందికి జాబ్ దొరుకుద్ది. మాలాంటి వాళ్ళు బతుకుతూ ఉంటారు కదా, నాకు ఒక వర్క్ సాటిస్ఫాక్షన్, రెగ్యులర్గా వర్క్ జరుగుతుంది, నేను బిజీగా ఉన్నాను, ఆక్యుపైడ్గా ఉన్నాను అని ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా, అందుకే చెప్తున్నారు. అలాంటి క్యారెక్టర్స్ వస్తే మనీ కూడా ఇట్స్ సెకండరీ నాకు. అంటే అట్ ద సేమ్ టైం నన్ను నమ్ముకుని నా స్టాఫ్ ఉన్నారు కదా, వాళ్ళు నా మీద నమ్మకం పెట్టుకుని వస్తున్నారు. వాళ్ళని మోసం చేయకండి, వాళ్ళకి తక్కువ చూడకండి, వాళ్ళకి ఎంత చెయ్యాలో చేసేయండి అంటాను నేను. ఎందుకంటే వాళ్ళకి వేరే జాబ్ తెలియదు. నన్ను నమ్ముకుని అంటే సుధగారితో వెళ్తే ఇంకో 100 రూపాయలు వస్తుంది కదా అని వస్తున్నారు. దాన్ని మాత్రం గడుపున కొట్టకండి అంటాను నేను.